లిమిటేషన్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ డీఎంకే అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయని అనడం అవగాహన రాహిత్యమని మండిపడ్డారు. దీని ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. అలాగే రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందంటున్న బీజేపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రైట్, కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నటువంటి డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాల నుంచి పర్టికులర్గా ప్రాంతీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత ఎదురవుతుంది. దానిలో భాగంగా ఈ నెల 22వ తేదీన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానించింది. దీనిపైన మనతో మాట్లాడడానికి బీజేపీ నుంచి సీనియర్ లీడర్ ఎంపీ లక్ష్మణ్ గారు మనతో పాటు. సార్ చెప్పండి, పునర్విభజన పేరు మీద కొత్త రాజకీయ డ్రామానికి వీరు తెరలేపారు. డిఎంకే ముసుగులో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీని నేరుగా ఎదుర్కోలేకపోతున్నాం. ఇటీవల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేసినాయి. కౌన్సిల్ ఎన్నికల్లో 3 సీట్లలో అభ్యర్థి పెట్టలేని పరిస్థితి బీఆర్ఎస్ది అయితే, ఇవాళ కాంగ్రెస్ సిట్టింగ్ సూటిగా ఓడిపోవడం, ఒక తిరుగులేని శక్తిగా ఇవాళ తెలంగాణలో బీజేపీ ఎదుగుతూ ఉన్నది. 8 సీట్లు ఎంపీలు గెలవడము, 35 సీట్లు ఓట్లు రావడం. అసలు ఇవాళ పునర్విభజన అంశం అనేది ఒక రాజ్యాంగ ప్రక్రియ. ఇవాళ రాజ్యాంగ ప్రక్రియకు లోబడి ప్రతి 20 సంవత్సరాలకు జరిగేటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు, నష్టం వాటిల్లవమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెబుతున్నప్పటికీ, అమిత్ షా గారు ఇవాళ ఒక్క సీటు కూడా తగ్గదని హామీ ఇస్తున్నప్పటికీ కూడా అఖిలపక్షం పేరు మీద వీలైతే నాటకాలు చేస్తున్నారో, నేను ఇవాళ బీఆర్ఎస్ని కూడా అడుగుతున్నాను, కేటీఆర్ గారిని, మీరు రేవంత్ రెడ్డి గారిని ఈ తెలంగాణ ప్రజల సమస్యల మీద, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గ్యారంటీల హామీల మీద ప్రశ్నించడానికి, లేదా వాళ్ళ పనితీరు గురించి అఖిలపక్షాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి డిఎంకే చేసి పెట్టి అఖిలపక్షంలో మేము పాల్గొంటామని చెప్పడం చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను 2 అడుగుతున్నాను ఇవాళ. ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ, 20 సంవత్సరాలు జరిగేది. అన్ని రాష్ట్రాల్లో కూడా సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్నటువంటి సీట్లకు అనుగుణంగా పెరిగినటువంటి ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా కూడా వాటి సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ సీట్లు పెరిగేదానికి అడ్డుకోవడానికే డీలిమిటేషన్ ప్రక్రియ 50 సంవత్సరాల వరకు నిషేధించమని స్టాలిన్కు డిమాండ్ చేస్తున్న మీరు వత్తాసు పలుకుతున్నారా? ఇవాళ ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు అనుగుణంగా పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పలికి ఆ రకంగా మహిళలకు రిజర్వేషన్లు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే, ఈ డీలిమిటేషన్ అడ్డుకొని మహిళలు చట్టసభలో రాకుండా అడ్డుపడే కుట్రలాన్ని నేను సూటిగా అడుగుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజానికానికి, మహిళలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు సమాధానం చెప్పాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచారు కదా సార్, 1-2 రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా పల్లె స్థాయి నుంచి ఇవాళ హైదరాబాద్ వరకు పటిష్టమైనటువంటి సంస్థాగత నిర్మాణం జరిగింది. రేపు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారమే లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారు కానుక ఇవ్వడానికి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఏ రకంగా మొన్న విద్యావంతులు, మేధావులు, టీచర్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరు అవసరమని చెప్పి మాకు తీర్పునిచ్చారో దానిని ఇవాళ మేము స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యంగా మేము పనిచేస్తాం. మీరు అంటున్నారు తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ మోడీకి కానుక ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటున్నామని మీరు అంటున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కొన్ని ఘాట్ కామెంట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో లీడర్లు, సీనియర్లు ఉన్నారు, వారి వల్లే పార్టీ నష్టపోతుంది, వారిని బయటకు పంపిస్తే చెప్తా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రాదంటూ మీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని కామెంట్ చేశారు. ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడతాం, కానీ ఈ రకంగా బహిరంగ వేదికల్లో మాట్లాడడం మరి బీజేపీ సంస్కృతి కాదు. ఇది పరిస్థితి. మొత్తానికి ఆ డీలిమిటేషన్ జరిగితే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు పెరగడంతో పాటు 33% మహిళా రిజర్వేషన్లు అమలయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని అడ్డుకోవడంలో భాగంగానే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్ర తెరలేపింది. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వంత పడుతున్నాయి తప్పితే ఇందులో వేరే ఉద్దేశం లేదంటూ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డితో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.